నోవాహు గారి కాలంలో దేవుడు భూలోకంను చూచినప్పుడు అది చెడిపోయి ఉండినదని, మనుషులు తమ మార్గంను చెప్పివేసుకున్నారని, ఈ మనుషుల వలన భూమి బలాత్కారంతో నిండిపోయిందని మనం బైబిల్లో చూడగలం. మనిషి తన మార్గంను చెరిపివేసుకున్నాడు అంటే పరలోకానికి తిరిగి వెళ్ళవలసిన మనిషి పాపం చేత ఆత్మీయంగా చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయి అసలు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చారన్న విషయమే మర్చిపోయారు. సాతాను మాయలో చిక్కుబడిపోయారు. వారిని విడిపించుటకు పరలోకానికి మార్గంగా లేదా తండ్రి యొద్దకు దారి చూపే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తే మనుషులు తమ మార్గంను తెలుసుకొనకపోగా క్రీస్తు మార్గాన్ని ఒక మతంగా చూడటం ప్రారంభించారు. ఏది ఏమైనా దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించడం ద్వారా అవకాశాల మీద అవకాశాలు మనుషులకు ఇస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ మనము ఈ భూమి మీద బ్రతికి ఉన్నామంటే కారణం దానికి దేవుడు మనకిచ్చిన అవకాశమే. కాబట్టి అవకాశాన్ని దుర్వినియోగపరచక అన్నిటినీ పరిశీలించి మేలైన దానిని మాత్రం మనం చేపట్టాలి.